Hello guys, welcome to my channel. So this is going to be a very special vlog because after 4 months నేను దుబాయ్ వెళ్తున్నాను టు మీట్ మై ఫ్యామిలీ అండ్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. క్యాబ్ బుక్ చేసాను. మీతో మనం దారిలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. మామూలుగా అయితే నేను ట్రైన్లోనే వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు 1 అయింది. ఇప్పుడు ట్రైన్ ఉండవు, ప్లస్ జస్ట్ 25 మినిట్స్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్, దానికే చాలా తీసుకుంటారు. సో ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, రావాలి ఇంకా. ఇది ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదే టెర్మినల్ 3 అనమాట. లాస్ట్ మంతే ప్రైమ్ మినిస్టర్ మోడీజీ వచ్చి ఓపెన్ చేశారు. ఓకే, ఇప్పుడే నా సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు లాంచ్కి వెళ్తున్నాను. తెలీదు ఈ టైంకి ఏముంటుందో తెలియదు. డిన్నర్ టైం కాదు, లంచ్ టైం కాదు, బ్రేక్ఫాస్ట్ టైము కాదు. చూద్దాం, అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. నేనైతే ఈ లాంచ్కి వచ్చాను అండ్ ఫస్ట్ టైం నేను ఇంత హెల్దీ మీల్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ టైంకి వేరే ఏం లేవు కాబట్టి. ఇది ఒక చికెన్ శాండ్విచ్, ఇది పపాయ, వాటర్ మెలాన్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటిది అండ్ చికెన్ సాసేజ్. ఇవి అండ్ స్ప్రౌట్స్ అండ్ క్రోసాంట్ అండ్ ఒక మ్యాంగో డ్రింక్ కూడా తీసుకున్నాను. నేను చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలామంది పడుకుని ఉన్నారు లాంజ్లో. డిస్టర్బ్ అవ్వకూడదు, మెల్లిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ టైం నేను దుబాయ్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. లాస్ట్ టైం నేను షార్జా చూపించాను కదా మీకు. ప్రస్తుతానికి టైం వచ్చేసి 5:10 అవుతుంది. నా బోర్డింగ్ టైం 5:30కి. ఇప్పుడు నేను వెళ్తున్న ఫ్లైట్ ఇండిగో, చెన్నై నుంచి దుబాయ్ 6:25కి. అండ్ ఒకవేళ ఏవియేషన్ గీక్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఎయిర్బస్ A320లో వెళ్తాను అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఎమిరేట్స్లో వస్తాను, బోయింగ్ B777లో. అది కూడా నేను చేస్తాను. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బ్లాగ్ చేస్తాను. హాలిడేస్ కాబట్టి ఒక 1 మంత్ పైనే నేను దుబాయ్లోనే ఉంటాను. సో నేను ఎక్కడెక్కడికి వెళ్తానో నేను మిగతా బ్లాగ్స్లో చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ చూడాలంటే. 1 మంత్ నుంచి అస్సలు నిద్రలేదు ఎగ్జామ్స్ వల్ల. ఆల్మోస్ట్ ఒక 3 hours పడుకుంటున్నాను. స్లీపింగ్ పిల్లో కూడా తెచ్చుకున్నాను దానికోసం. ఇంకా ఫ్లైట్లో పడుకుంటాను. ఇంకా టైం 5 అవుతుంది. ఇప్పుడు అసలు లాంజ్లో ఈ సైడ్లో అయితే ఎవరు లేరు, ఇతను ఒకరు తప్ప. లాస్ట్లో ఇంకా బోర్డింగ్ ముందు ఏదో ఒకటి తినేద్దామని చాకోస్ తీసుకున్నాను అండ్ నాకు మొత్తం లాంజ్లో కూడా నచ్చింది ఒక్కటే. ఓకే, మన గేట్ దగ్గరికి అయితే ఎయిర్ హోస్టెస్ అండ్ పైలట్ కూడా వచ్చేసారు. ఓకే, నా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మీకు చూపిస్తాను వెళ్ళే దారిలో. We're doing alright. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not gonna feel a thing tonight. సేమ్ లాస్ట్ టైం చూపించినట్టే ఎయిర్ అరేబియాలో లాగా ఇండిగోలో కూడా ట్రే ఉంటుంది ఇలాగే, ఏమన్నా వర్క్ చేసుకోవడానికి, ఫుడ్ తినడానికి. అండ్ ఒక సీట్ పాకెట్ ఉంది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో. ఇదిగోండి చెన్నై ఎయిర్పోర్ట్ రన్వే. టైం 6 అవుతుంది కాబట్టి సన్ రైజ్ కూడా కనిపిస్తుంది. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. అండ్ ఇదిగోండి విరుపక్షాల కాకి వింగ్ మీద వచ్చి కూర్చున్నాం. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? చెన్నై నుంచి వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ నుంచి. నైట్ టైం అయితే అసలు ఏం కనపడదు. నేనైతే కేక్ తింటూ దూకుడు సినిమా చూస్తున్నాను. టైం 8:58 అవుతుంది ఇండియన్ టైం. ఈ టైంలో అందరూ ఫ్లైట్లో పడుకునే ఉన్నారు. మొత్తం ఫ్లైట్లో అందరూ పడుకునే ఉన్నారు. మీకు క్విక్ వాష్రూమ్ టూర్ ఫ్లైట్లో ఇద్దాం అనుకున్నాను,
అండ్ ఇది కంబోర్డ్ వ్యాక్యూమ్ ఫ్లష్తో. అండ్ వెనకాల సైడ్ డోర్ ఉంటుంది, లాక్ స్లైడ్ చేసి ఇక్కడ ఓపెన్ చేయాలి. అండ్ రైట్ సైడ్లో వాష్ బేసిన్ ఉంటుంది. అండ్ పక్కనున్న ఇక్కడ టిష్యూ పేపర్ తీసుకుని క్లీన్ చేసుకుని వాష్ బేసిన్కి రైట్ సైడ్ ఉన్న దాంట్లో పుష్ చేసి వేసాడు. ఇంకా నాకైతే నిద్ర వస్తుందని ఇంకా నా పక్కన ఉన్న విండో షీల్డ్ క్లోజ్ చేసుకుని నేను పడుకుని పోతాను. ఇప్పుడే పడుకుని లేచాను, చూసేసరికి యూఏఈ మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇంకో హాఫ్ అన్ అవర్లో ల్యాండ్ అయిపోతామని. నేనైతే దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగిపోయాను. అండ్ ఇప్పుడు నా టెర్మినల్కి వెళ్ళాలి నా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి మెట్రో ట్రైన్ ద్వారా. అది కూడా మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇదే దుబాయ్ ఎయిర్పోర్ట్ రన్వే. Nothing in the world could ever be good again. I've been nothing but a girl who ఇదిగోండి, ఇదే టెర్మినల్ 1కి వెళ్ళే ట్రైన్ స్టాప్. ఇక్కడ నుంచి బ్యాగేజ్ క్లెయిమ్కి మెట్రో ట్రైన్ ఎక్కాలి ఎయిర్పోర్ట్ లోపలే. really should be nothing less. Don't mess up and don't you tell us so how you actually feel. If you do, then they'll cut you right at the heel, and it hurts. No one can save you. It's all on you. అరగంట నుంచి నడుస్తున్నాను, ఇంకా ఇమిగ్రేషన్ కూడా రాలేదు. ఆబ్వియస్లీ వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ కాబట్టి. నా ఇమిగ్రేషన్ అయిపోయింది, నా సూట్ కేసు కూడా వచ్చేసింది. ఇంకా తీసుకుని వెళ్ళిపోవడం. ఇంకా మా వాళ్ళని కలిసేసాను, పార్కింగ్కి నడుస్తున్నాం. మళ్ళీ అది కూడా ఇంకో అరగంట సేపు నడవాలి. దుబాయ్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. పదా ఇమిగ్రేషన్ అయితే నాకు తొందరగా అయిపోయింది. నాకు ఎమిరేట్స్ ఐడి ఉన్నందువల్ల, లేకపోతే చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ, లేకపోతే చాలా టైం పట్టేది. హైట్ అయితే చాలా బాగా జరిగింది. పార్కింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఏసీ బస్ స్టాండ్. ఈ పార్కింగ్ కోసం టికెట్ ఇక్కడ తీసుకోవాలి. పార్కింగ్ ఎంటర్ అవ్వగానే పార్స్ కనపడుతుంది ఇక్కడ. దీనికి డిక్కీ వెనకాల ఉంటుంది, ముందు ఉండదు. చిచ్చి ముందు ఉంటుంది, వెనకాల ఉండదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎమిరేట్స్ అని, అదే ఎమిరేట్స్ ఏవియేషన్ కాలేజ్. క్రూ మెంబర్స్కి అక్కడే ట్రైనింగ్ ఇస్తారు ఎమిరేట్స్ వాళ్ళకి. అండ్ లెఫ్ట్ సైడ్లో బ్లూ అండ్ గ్రే కలర్లో కనిపిస్తుంది కదా, అదే దుబాయ్ ఎయిర్పోర్ట్. Chains do. And baby, you can really try if you climb your way up. Do it on your own and you shit out of luck. Nobody will help if you're flying too close to the sun. 'Cause you're gonna get burned. Yeah, you're gonna get burned. ఓకే, మాకు ఆకలేస్తుందని ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. చాలా ఎండ కొడుతుంది, ఆల్మోస్ట్ 41 degrees ఉన్నట్టుంది ఇప్పుడు. ఇక్కడ ఎదురుగా టెస్లా కూడా ఉంది, మీకు చూపిస్తాను. అక్కడ ఓ టెస్లా, ఇక్కడ ఇంకో టెస్లా. నేను తమ్ముడు అయితే నూడిల్స్ తీసుకున్నాం, చికెన్ నూడిల్స్. నాకైతే చాలా నచ్చింది. అండ్ వాళ్ళిద్దరూ ఫలాఫల్ షవర్మా తీసుకున్నారు. ఓకే, దీన్ని లబాన్ అంటారు, అంటే బటర్ మిల్క్ అనమాట. సో దీన్ని ఇలా ఓపెన్ చేసి రెండు సైడ్స్ నుంచి లాగి, ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది బటర్ మిల్క్. సో ఇలా రెండు సైడ్స్ నుంచి లాగి ఒక సైడ్ దీన్ని అలా నొక్కేసి ఒక సైడ్ నుంచి తాగాలన్నమాట ఇట్లా. ఓకే, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికైతే మేము బయలుదేరిపోయాం. నేను ఎక్కడ ఉంటున్నానో చెప్పాలంటే యూఏఈలో 7 ఎమిరేట్స్ ఉంటాయి. మనకి ఇండియాలో స్టేట్స్ ఉన్నట్టు ఇక్కడ ఎమిరేట్స్ ఉంటాయి. అవే దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మన్, అమల్ క్వెన్, రసల్ ఖైమా, ఫుజైరా. నేను ఉంటున్నది ఫుజైరాలో. యూఏఈకి ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది.
నేను మీకు ఆల్రెడీ నా ఫస్ట్ బ్లాగ్లో చూపించాను. ఇదే ఫుజేరా ఎయిర్పోర్ట్ అనమాట. మీకు ఫ్లైట్స్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్రస్తుతానికి ఏ ఫ్లైట్స్ నడవట్లేదు. అండ్ ఇదే ఫుజేరా ఎంట్రన్స్. అలా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మేమైతే మ్యాంగో డ్రింక్తో ఎంజాయ్ చేస్తున్నాం. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి నాకు అప్పుడే మోటివేషన్ దొరుకుతుంది. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో చూస్తాను. చలో బాయ్, జై హింద్.